ఆత్మస్థితి అను పేరుతో పిలువబడు ఈ మోక్షము తీర్థయాత్రలతోనూ, దానముల చేత, స్నానముల చేత, పూజల చేత, లౌకిక విద్యల చేత, యజ్ఞము చేత గాని సంప్రాప్తించదు. ఆత్మస్థితితోనే ఇది లభిస్తుంది. ఈ విధంగా మోక్షమునకు శరీరము లేదు, హద్దులు లేవు, లోకము లేదు, గృహము లేదు, కర్తల బోధ లేదు, వాసనలు ఉండవు. ఇది విశుద్ధాత్మక స్వరూపము. కేవలుడు జ్ఞాననిధి జ్ఞానరూపమైన మోక్షమునకు ఒక లోకము, లోకాధిపతి లేదా వేరొక నామరూపములు ఏమీ లేవు. ఏ విధంగా అయితే ఆకాశమును పొందలేమో అదే విధంగా మోక్షము కూడా పొందునది కాదు. మోక్షమునకు జన్మ గాని, మరణము గాని, నిర్మితము గాని, లయము గాని, ప్రళయము గాని ఉండవు. ఒక స్థితి అయిన మోక్షము జీవాత్మ పరమాత్మల ఏకత్వము, ధ్యానయోగము, జ్ఞానయోగం ద్వారానే లభించగలదు. ఈ మోక్షము దూరముగా లేదు, దగ్గరగా లేదు, సాధించుట సులభము కాదు, దుర్లభము కాదు. నేను వర్ణించు ఈ మోక్ష రూపము వేద పదముల ప్రకారమే వ్రాస్తున్నాను. ఇది ఎచటను శరీరము బయట లేదు, ఇది చైతన్య రూపమున మన శరీరమందే నిక్షిప్తమైంది. మోక్షము అను పేరు గల మరొక వస్తువు శరీరము బయట లేనేలేదు. నీ హృదయ గృహమే మోక్ష గృహమని తలంపక అజ్ఞానంతో జీవిస్తూ ఉన్నావు. అంతర్ముఖమై గమనించిన ఏ పూర్ణత్వమునకు ప్రకాశంగా గోచరిస్తుందో దానికే మోక్ష సాక్షాత్కారమని పేరు. కొందరికి మోక్షము మిథ్యగానే కనిపిస్తుంది. నాస్తికులు ఇది లేదని వాదించువారు కలరు. కొందరికి కనబడుట లేదు, అనుభూతి పొందుట లేదు. దీనికి ఒక స్థలము, లోకము లేదు. అయితే ఈ మోక్షము యొక్క ఉనికి ఎచట హృదయ కమలమే. ఉత్పత్తి లేని ఈ మోక్షమునకు కూడా అస్తిత్వము అసంభవమే. మోక్షము ఇట్టిదని దాని పేరు ఇది అని, దాని స్వరూపం ఇట్టిదని దాని లక్షణాలు ఇట్టివని చెప్పుటకు వీలు లేదు. ఇది శూన్యము కాదు, నిరాకారము కాదు, దృశ్యము కాదు, దర్శనము కాదు, ఇంద్రియములతో స్పర్శతో తెలుసుకున్నది కాదు, పంచభూతములతో నిర్మితమైనది కాదు, మరి ఇతర పదార్థము, వస్తువు, అంగము, అవయవము కాదు. మోక్షము ఇది కాదు, అది కాదు అని చెప్పుటకు వీలు పడదు. కేవలం సాధనలో అనుభూతికి సంబంధించినది. భావము కలది కాదు, విలక్షణమైనది. అభావ పదార్థము కాదు, పూర్ణము కంటే పూర్ణమైనది. ముత్యములతో చేయబడిన నెమలియందు నెమలి రూపము ఏ విధంగా ఆగుపడదో మోక్షము కూడా అంతే. ఈ మోక్ష గృహమునకు అద్దులు లేవు, కళ్ళు లేవు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం ఉండని శరీర భాగం. మోక్ష గృహము సర్వత్రా సమానంగా సర్వము వ్యాపించినది. ప్రతి శరీరంలో నిక్షిప్తంగా దాగి ఉంది. అరచేతిలోనే మోక్షము కలదు. నిరంతరము నీ రాక కొరకు మోక్ష ద్వారములు తెరవబడి ఉంటాయి. నీ రాకకు నిరీక్షిస్తూ ఉంటుంది. నీ అగమనములను గమనించుచున్నది, నీ వినుచున్నది, వాసన చూసుచున్నది, రుచి చూస్తున్నది. ఇట్టి లక్షణములు గల మోక్షము సృష్టించి శరీరమందే భద్రపరచబడినది. రూపరస గంధ శబ్ద స్పర్శ దర్శన క్రియలు చేతనము పదార్థము లేనిది ఆత్మ స్వరూపమును దర్శించిన మోక్ష దృశ్యము నీకు దర్శనమిస్తుంది. స్వానుభవ వేద్యమైనది. మొదలు లేదు, అంతము లేదు, క్షీణించదు, క్షయము లేనిది, శమించదు, శూన్యము కాదు, ప్రకాశము కాదు, అంధకారము కాదు, శరీరత్వం ఏమి లేకనే అన్నీ అదే అని గ్రహించవలెను. ఆకాశము వలె దేనికి సీమ లేదు, ప్రాంతము లేదు. ఊర్ధ్వ లోకము వలె దేనికి ఒక లోకము లేదు, దానికి అధిపతి కూడా లేడు. మోక్షము నిరాకారము. అందు ఉన్న మోక్ష వస్తువు కూడా నిరాకారమే. దృశ్యత్వ లక్షణము లేనిది, అంతర్విజ్ఞానము. దీనికి ఎలాంటి రూపము లేదు. అణువు కంటే సూక్ష్మమైన అణువే మోక్షము. శుద్ధము. వాస్తవముగా మోక్షము ఆకృతి రహితమైనది, స్థలము లేనిది. అజ్ఞాన వశమున, మాయా ప్రభావం వల్ల మిథ్యా జ్ఞాన వశమున మానవుడు మోక్షమునకు ఒక ప్రత్యేక ఆకృతిని, రూపమును, నామమును, కార్యమును కల్పించి ఉన్నట్లు ఒక ప్రత్యేక లోకముగా ఉన్నట్లు ఊహించుకొనుచున్నాడు. బంగారు ఒక ఖనిజము అని తెలిసినను దాని నుండి చేసిన బంగారం ఉంగరమునే పిలువబడుతున్నది. వాస్తవముగా బంగారు ఖనిజము ఉంగరము లేదు. ఉంగరము నందు బంగారము కలదు. ఈ విధంగా భౌతిక శరీరం యొక్క మోక్ష గృహము. శరీరం అందే మోక్షము లభిస్తున్నది. మోక్షములో శరీరము లేని లేదు. అందువలన మోక్షమును దానిని మరణించిన తర్వాత పొందినది అని భావన ఒక మిథ్యావాదన, అజ్ఞాన విచారణ. మోక్షమునకు కారణమైన జీవాత్మ పరమాత్మ ఇద్దరు శరీరమందు కాక వేరువేరుగా మరొక చోట లేవు. సముద్రమున ఖాళీ లేకపోయినను దాని ప్రతిబింబమగు ధూళి కనబడుచున్నది. కావున నిరాకారమగు మోక్షము మిథ్యగు మోక్షము ప్రకృతిగా కనబడుచున్నది.
జడమైన శరీరము మిథ్య, నేను ఆత్మస్వరూపుడను అను జ్ఞానం ఒకటే బ్రహ్మము, సత్యము, మోక్షము. దీనికి స్వానుభవమే ప్రమాణము. దీనికి సమస్త గ్రంథముల, శాస్త్రములు, గురువులు, ఏగులు ప్రమాణం. చివరకు జీవాత్మయే మోక్షము చూడగలడు. జీవాత్మ బ్రహ్మయే బ్రహ్మము కానిది బ్రహ్మమును చూడలేదు. మరియు ఆ మోక్ష నిర్మితమైనదిగా ఉన్నట్లు తోచినను వాస్తవముగా ఇది నిరాకారమైనది, నామరూపరహితమైనది. లోక వ్యవహారముల కొరకు స్వప్న నగరము వలె ఇది విశాలమైన భవనంలాగా లోకముగా ప్రతిపాదించుకొనుచున్నాం. ఇది నిర్వాణమే అయ్యున్నది. ఇది పరమాత్మ రూపమే గాని నానావిధ నామరూపంతో కూడినది కాదు. ఇదంతయు వాస్తవముగా శూన్యత్వము లేని స్వచ్ఛమైనది. దానికి ఏ రూపము లేదు, కర్మలు లేవు, కార్యములు లేవు. ఎచ్చట చైతన్యము కలదు, అచ్చట సృష్టి యొక్క శోభాయమానమైన మోక్షము కలదు. మోక్షము మిగుల విచిత్రమైనది, చమత్కారమైనది. ఇది ఎవరికి ఏ కారణము చేతను ఎచ్చట ఎప్పుడు ఎవరికి లభించదని తెలుసుకొనవలెను. మరొక చోట ఉన్నదని అనుభూతి పొందుటకు వీలు కాదు. జీవుడు మోక్షమును రెండు శబ్దముల అర్ధరహితమై అత్యంత అనిర్వచనీయమై అభేద రూపమున అందరి శరీరంలో భాషించుచున్నది. జన్మ మరణ రూపమును బంధం నుండి విడుదల కావడమే మోక్షము. దుఃఖరహితమైనది, పునః సంసార రహితమైనది, బ్రహ్మ సంబంధమైన స్థితే మోక్షము. బ్రహ్మానంద రూప స్థితికి బ్రహ్మస్థితికి అని పేరు. సాంసారిక బ్రహ్మ విమోహమును పొందకుండు స్థితి. ఇట్టి స్థితి యందు ఉండు వానికి నిర్వాణ రూపము మోక్షము సిద్ధిస్తుంది.